గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు కోవిడ్ మీటింగ్. రాజేష్ సార్ వచ్చేంత వరకు ఒక 2 minutes మాట్లాడదాం. రాజేష్ సార్ చాలా చక్కగా ఎల్లిబర్డ్ ఫార్మింగ్ ఉన్న ఆప్షన్ ని 100% యూజ్ చేసుకుంటున్నారు సార్. రేపు సిస్టమ్ లో వచ్చే మార్పులు తీసుకోవడానికి ముందుగా రెడీగా ఉంటారు సార్. అందరితో పోల్చుకుంటూ ఎవరైతే ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారో వాళ్ళు ముందు రాబోయే బెనిఫిట్స్ ని తీసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సిస్టమ్ పైన ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి సార్. దయచేసి సిస్టమ్ పైన ఏ అపనమ్మకం పెట్టుకోవద్దండి. సిస్టమ్ చాలా జెన్యున్ గా ఉంది. ఈ జాప్యానికి కూడా కారణం ఉంది. కారణం అయితే లేకపోలేదు. సిస్టమ్ కమ్యూనిటీని వదిలేస్తే చాలా అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి బెనిఫిట్లు అయితే ఇస్తుంది ఖచ్చితంగా. 100% బెనిఫిట్ తీసుకోవడానికి సిస్టమ్ కమ్యూనిటీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ మధ్యలోనే ఉన్నటువంటి ఈ పివిసి మెటా సిస్టమ్ లో ఉన్నటువంటి విధానాలని అర్థం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతే నష్టపోయేది మనం, తీవ్రంగా నష్టపోతారు. ఆల్రెడీ పాత వాళ్ళు బిజినెస్ పెట్టిన వాళ్ళు అట్లీస్ట్ ఇనిషియల్ పెద్ద ముద్ద, మెయిన్ ముద్ద అంటారు, ఆ ముద్దనైనా తీసుకోవడానికి మీరు ఉండాలి బిజినెస్ లో. క్రిప్టో నిపుణులు, ఈ స్టాక్ మార్కెట్ నిపుణులు కానివ్వండి, వాళ్ళు మెయిన్ గా వర్క్ చేసేది విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు బిలియన్స్ లో ఉంటారు సార్ ఇన్వెస్ట్మెంట్, క్రోర్స్ లో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు పెట్టి కూడా చాలా ఓపుతూ ఉంటారు. సంవత్సరాలతో కాచుకుని ఉంటారు వాళ్ళు. ఆ విధానంలో కనీసం ఒక 5% అయినా 10% అయినా మనం ఫాలో అయితే పివిసి మెటలు మంచి రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. వాళ్ళు ఏమంటారంటే మెయిన్ గా సాధారణంగా జనరల్ గా పబ్లిక్ లో వచ్చే ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే, ఒక టోకన్, ఒక కాయిన్ స్తబ్దగా ఉన్నప్పుడు వాల్యూ అనుకున్న దానికన్నా, ఊహించే దానికన్నా తక్కువ వెళ్ళిపోతా ఉందంటే వెంటనే చేసే తప్పు ఏంటంటే, అయ్యో ఇది అయిపోయింది అనే ఒక నిర్ధారణకు రావడం, ఉన్నటువంటి పోర్ట్ఫోలియో అంతా కూడా తీసేసుకోవడం, అమ్మేసుకోవడం, లేకుంటే వేరే దానికి షిఫ్ట్ అయిపోవడం, ఇట్లా జరుగుతాయి. అదే చేసే పెద్ద తప్పు. ఇది నా మాటలు కావు సార్, క్రిప్టో యొక్క నిపుణులు చెప్పేటువంటి మాటలు సార్ ఇవి. అవే చెప్తున్నా నేను. ఎంత జాగ్రత్తగా, ఎంత కష్టమైనా సరే నువ్వు ఓపికతో, సహనంతో నువ్వు ఎదురు చూసి వెయిట్ చేసి నిలబడితే, ఏదైతే సహనం, ఏదైతే ఓపిక నువ్వు పెట్టావో దానికి 100 times నువ్వు ఆనందాన్ని, సంతోషాన్ని పొందేటువంటి విధానం వస్తుంది. అదే కాయిన్ లోనే గతంలో బిట్ కాయిన్ లో మనం ఒక కథలుగా చెప్పే స్టోరీ ఒకటి ఉంది. ఆ విధానాన్ని పివిసి మెటల్ తీసుకోవద్దండి. ఆ తప్పు మనం మళ్ళీ ఇంకోసారి మన పివిసి మెట ఫౌండర్స్, పివిసి మెట పార్ట్నర్స్ అలాంటి తప్పు చేయకూడదని నా ఉద్దేశం. ఎప్పుడైతే కాయిన్ టోకెన్ క్షీణత దశగా ఉంటుందో మీరు వెయిట్ చేయాలి, లేదా పెట్టుబడినైనా పెంచుకోవాలి అందులో. ఎప్పుడైతే కాయిన్ క్షీణత దశలో ఉన్నప్పుడు ఆ కాయన్ని నమ్మదగని కాయిన్ అయితే పోర్ట్ఫోలియో అందులోనే పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నమ్మకస్తులు చేసేటువంటి పని అది. కోట్ల రూపాయలు అక్కడ ఎప్పుడైతే కాయిన్ పడిపోతుందో కొన్ని బిలియన్స్ ఆఫ్ కరెన్సీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ గా పెడతారు సార్. క్రిప్టో నిపుణులందరూ కూడా చెప్పినట్టు మాటలు ఇవి. ఇన్వెస్ట్ చేసేసి అలా కూర్చుంటారు, అలా వెయిట్ చేస్తూ ఉంటారు అంతే. మొన్న చూడండి, రీసెంట్ గా దాదాపు ఏకకాలంలోనే 1 hour 1.5 hour అనుకుంటాను, $1000 పడిపోయింది బిట్ కాయిన్ ఒక్కసారిగా. ఇక్కడ పివిసి మెటల్ $1 వెళ్ళడానికే ఇబ్బంది పడుతున్నటువంటి విషయం తరుణంలో $1000 పడిపోవడం అంటే ఒకటే క్యాండిల్ సార్.
ఒకటే క్యాండిల్ డ్రాప్ అయిపోయింది, క్రాష్ అయింది బిట్ కాయిన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అంతా కూడా క్షీణత దశలోనే ఉంది. బడా బడా మదర్ కాయిన్, క్రిప్టో కరెన్సీలోనే మదర్ కాయిన్ చెప్పుకునే బిట్ కాయిన్ కి కష్టాలు తప్పినప్పుడు పీవీసీ మెటాకి, మీమ్స్ కాయిన్స్ కి, ఆల్ట్ కాయిన్స్ కి 100కి 100 రూపాయలు మార్కెట్ లో ఊహించిన ఒడిదుడుకులు ఉంటాయి. అదే జరుగుతుంది పీవీసీ మెటాలో కూడా. సిస్టమ్ ప్లేట్ మార్చేది, సిస్టమ్ కొలాప్స్ అయిపోవడం, ఇలాంటిది విషయాలే భయాందోళనలు ఉంటే మాత్రం పీవీసీ మెటల్ ఎప్పుడూ వెళ్ళిపోయేది ప్రాజెక్ట్ వెళ్ళిపోయే ప్రాజెక్ట్ కాదు ఇది. మీ అసెట్ మీరు గతంలో పెట్టారు, పిల్లవైన నుంచి టర్న్ అవుట్ అయినప్పుడు పీవీసీ మెటల్కి వచ్చినప్పుడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు చాలా మంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టి 4 సంవత్సరాల కాలం పాటు వెయిట్ చేసి తిరిగి ఎవరో చెప్పారని, ఏదో యూట్యూబ్ లో ఒక వీడియో చూసామని, లేకపోతే ఇంకొకరు ఎవరో బయట వేరే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ బాగుంది ప్రాఫిట్, ఇది పీవీసీ మెటల్ వేస్ట్ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మి భ్రమపడి పీవీసీ మెటల్ మీరు బ్యాక్ స్టెప్ చేస్తే తీవ్ర ఇబ్బందులు గురవుతారు. ఉన్నటువంటి సిచ్యువేషన్ కు తగినట్టుగానే నడుచుకోవాలి, లేకుంటే నువ్వు ఏం చేయొద్దు, అలాగే ఉండిపో. దయచేసి నా మాటలు వినండి సార్. నేను చాలా క్లీన్ అబ్జర్వేషన్ తో చెప్తున్నాను. ప్రపంచ మార్కెట్ ఎలా ఉందో కూడా నాకు తెలుసు. కేవలం ఇవాళ అమెరికా కూడా భయపడుతోంది జపాన్ ను చూసి. జపాన్ తీసుకున్నటువంటి ఆర్థిక పరమైన నిర్ణయాలకు అనుగుణంగా ప్రపంచమే ఇన్ఫ్లేషన్ లోకి వెళ్ళిపోయేటువంటి స్థితి ఉంది మార్కెట్ లో. అమెరికా కూడా భయపడుతుంది. జపాన్ కూడా లక్షల కోట్ల అప్పు ఉంది, అమెరికా కూడా లక్షల కోట్ల అప్పు ఉంది. కానీ ఇవన్నీ మనకు డీప్ గా తెలుసుకోవడం కన్నా, తెలుసుకున్నటువంటి లీడర్ చెప్పేటువంటి విషయాల్ని కనీసం జస్ట్ వినడానికన్నా ఆచరణలో పెట్టడానికైనా ప్రయత్నం చేయండి. మీ పోర్ట్ఫోలియోని పీవీసీ మెటల్ జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు నమ్మకం లేకపోతే పని చేయొద్దు. మీరు నమ్మకం ఉంటే స్టేకింగ్ గా పీవీసీ మెటల్ ఉన్న ఆప్షన్స్ ని యూస్ చేసుకొని ఫార్మింగ్ గా ఎర్లీబడ్డ ఏది చేయాలనుకున్నది చేయండి. నమ్మకం లేదు మీకు, మీ బ్రెయిన్ ఎంత చెప్పినా కూడా వినట్లేదు అన్నప్పుడు స్తబ్దుగా ఉండిపోండి. అసెట్ ని కాపాడుకోండి, ఉన్న అసెట్ ని కాపాడుకోండి. ఆల్రెడీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ తో మీరు లోపలికి వచ్చారు కాబట్టి, పాత వాళ్ళందరూ కూడా, నేను కూడా దాంట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని కాపాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మాక్సిమం 2030 అనుకుంటున్నాం, 2030 అనుకుంటున్నాం, 2030 వరకు వెయిట్ చేయండి. నాకు తెలిసి ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైలో ఒక పెద్ద మార్పే రావాల్సింది. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో 2026లో వెళితే పీక్ స్టేజ్కి వెళ్తుంది, లేకుంటే అధమ స్థితికి వెళ్తుంది. నాట్ ఓన్లీ పీవీసీ మెటా, బిట్ కాయిన్ తో సహా. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అతి పెద్ద సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఎక్విప్మెంట్ పైన, ఆ ప్రాజెక్టుల పైన ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుందో అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో విపరీతమైన బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అండ్ టర్న్ ఓవర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వెళ్తుంది సార్. మైక్రోసాఫ్ట్ NIDV అంటుంది చూడ, అది కూడా అది మెయిన్ ప్రాజెక్ట్ లో అన్నింటిలో కంటే కూడా ప్రపంచ దిగ్గజం అది. మైక్రోసాఫ్ట్ నుంచి డేటా సెంటర్స్ నుంచి చాలా టర్న్ ఓవర్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళకి ఎందుకు జరుగుతోంది. ప్రపంచంలో జరిగేటువంటి మార్పులు క్రిప్టో కరెన్సీ పైన ప్రభావం చూపిస్తోంది. సో ఇది వెళితే పీక్ స్టేజ్ కి వెళ్ళొచ్చు 2026 లో, లేదు చాలా దయనీయమైన పరిస్థితులకు వెళ్ళొచ్చు మార్కెట్ ఓవరాల్ గా. క్రిప్టో వైపు తీసుకుంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ తన పని తను అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది. ఫ్లక్చువేట్ అయినా కూడా ఫ్లక్చువేషన్ కు అనుగుణంగా పోర్ట్ఫోలియోను మార్చుకోవడమా, పోర్ట్ఫోలియోను భద్రపరుచుకోవడమా లాంటి తెలివైన నిర్ణయాలు తీసుకోవడంగా ఒక క్రిప్టో హోల్డర్ చేయాల్సినట్టు పని. అవి మనం చేద్దాం. మీటింగ్ లో చాలా మంది లీడర్స్ ఆ విషయాలు చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనగానే
ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఆయన్ని. ఆ పర్సన్ కూడా చెప్పేది ఏంటంటే, మొన్న నేను చెప్పాను, ఆయన చెప్పేది ఏంటంటే మార్కెట్ పతనం అవుతుంది, ఖచ్చితంగా పడుతుంది. పడుతుందన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఉన్నటువంటి క్యాష్ మొత్తం, అంటే సమ్ క్రోర్స్ ఉంటుంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఆ కోట్ల రూపాయలంతా కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు పెట్టుకొని, ఇంకా పడితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని. అది ఒక బిజినెస్ ఎత్తుగడ. పంప్ చేయడం అంటారు. పంప్ చేసి ఒక్కసారిగా పైకి వెళ్ళినప్పుడు అమ్మేసి తిరిగి డంప్ చేసుకుంటా ఉంటారు. ఇది క్రిప్టో యొక్క విధానంలో వేల్స్ అని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఎత్తుగడలు ఇవన్నీ కూడా కొన్ని మ్యానిపులేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దేనికి భయపడదండి. క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు పీవీసీ మెటా వన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ అన్నప్పుడు మార్కెట్ లో పీవీసీ మెటా ఎందుకు ఇంత స్తబ్దుగా ఉందని కూడా ఒక రీజన్ మనం అనుకోవచ్చు. ఎందుకంటే తాను 10 సంవత్సరాలకు తర్వాత 5 సంవత్సరాల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది అని గెస్ చేసి మార్కెట్ లో వస్తున్నటువంటి మార్పులు, మార్కెట్ లో పతనం అవుతున్నటువంటి విధానాన్ని చూసి పీవీసీ మెటా వెయిట్ చేస్తుంది మార్కెట్ రెడీ అవడానికి. ఇండియాలో కూడా ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ ఓవరాల్ టోటల్ గా పీవీసీ మెటా బిజినెస్ ఇండియాలో అత్యధికంగా ఉంది కాబట్టి ఇండియా పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. రూపాయి విలువ దాదాపు $90.27 పడిపోయింది డాలర్ తో కంపేర్ చేసుకుంది. సో ఇండియా కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. తను కూడా ఆర్క్ టోకెన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది ఈ రూపాయిని కాపాడుకోవడానికి. పెద్దగా రూపాయి విలువ పడిపోతే కూడా అది వేరే రకంగా కూడా మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ వాల్యూ పెరుగుతుంది. రూపాయి విలువ పెరిగిన అంటే పతనం ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం పత్తి కానీ లేకుంటే వ్యవసాయదారకటువంటి ఆదాయాలు పంటలు మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు లాభదాయకంగానే ఉంటది. అందుకే కూడా ఆర్బీఐ కూడా వెయిట్ చేస్తుంది, తగ్గని రూపాయి విలువ పడని, ఎంత పడుతుందో పడని. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో వాళ్ళు ఆర్థిక నిపుణులు ఆలోచిస్తూ ఉంటారు. ఏం జరిగినా మనకి ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అన్నది మార్కెట్ లో జరిగే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విధానాలు పక్కన పెట్టండి. మనకు అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. చేయాల్సిన పని ఏంటంటే పీవీసీ మెటా మార్కెట్ ని చదివింది. మార్కెట్ లో నెక్స్ట్ 2028 లో 2030లో ఏం జరుగుతుందని కూడా పీవీసీ మెటా సిస్టమ్ తెలుసు. సో మార్కెట్ చాలా వోలటైల్ గా ఉంది కాబట్టి సిస్టమ్ ఇవాళ తీసుకునే నిర్ణయాలు జాప్యం చేస్తుండొచ్చు. ఏదైతే P2P ఆప్షన్ ఇచ్చిందో దాని ద్వారా పోర్ట్ఫోలియో పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిస్టమ్ ఇచ్చే ప్రతి ఆప్షన్ యూజ్ చేసుకుందాం. బ్లైండ్ గా, నేను చెప్పాను బ్లైండ్ గా వెళ్ళిపోదామని. ఎందుకంటే బ్లైండ్ గా వెళ్ళడం అనేది కొన్నిసార్లు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నమ్మకమైనటువంటి ఒక విధానం అనుకున్నప్పుడు, ఆ నమ్మకమైన విధానం అని నువ్వు నమ్మినప్పుడు ఆ విధానం పైన బ్లైండ్ గా వెళ్ళిపోవడం, నీకు తెలియకుండానే అవి మంచి రిటర్న్స్ ఇస్తా ఉంటాయి సార్. ఇందుకు నేను దాదాపు 2-3 సంవత్సరాల క్రితమే ఒక ఫారినర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయనకి $8 బిలియన్ తన ఫ్యామిలీకి అందడం జరిగింది. అది నీకు పేరు మర్చిపోయాను నేను, 2-3 సంవత్సరాల ముందే చెప్పాను మీటింగ్ లో. సో పీవీసీ మెటా చాలా జెన్యూన్ గా ఉంది, కానీ సరైన సమయం కోసం ఎదురు చూసి వెయిట్ చేసి లిస్ట్ చేయడమా లేకుంటే ఇంకేదైనా విధానాలు ప్రవేశపెట్టడమా లాంటివి ఖచ్చితంగా చేస్తారు పీవీసీ మెటా. సో దానికోసం వెయిట్ చేసి ఆ సిస్టమ్ ఇచ్చేటువంటి సిస్టమ్ సరైన సమయంలో ఏది చేయాలో అది చేస్తుంది కాబట్టి మంచిది చేస్తుంది. ఎందుకు తన ప్రాజెక్ట్ ని తను చంపుకోదు కదా. క్రిప్టో ఇవాళ ఉన్నటువంటి 26,000 క్రిప్టో కరెన్సీల్లో పీవీసీ మెటా వన్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ. 26,000 క్రిప్టో కరెన్సీలు 26,000 క్రిప్టో కరెన్సీలు ఉంటాయి. ఇవాళ పీవీసీ మెటా 4,000 చిల్లర స్థానంలో తన స్థానం ఉందంటే మిగతా 22,000 క్రిప్టో కరెన్సీలకు ముందుకు వెనక్కి నట్టినట్టే కదా. ఎందుకు 26,000 క్రిప్టో కరెన్సీ లాస్ట్ లో ఎందుకు లేదు పీవీసీ మెటా? ఎందుకు 4,000 స్థానాలు ఉంది ర్యాంక్?
26,000 ర్యాంకులో ఎందుకు లేదు? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. మంచి మంచి పనులు చేయడానికి సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది. మనం కూడా సిస్టంలో ఉన్న ఆప్షన్స్ కొన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కెట్‌కి అనుగుణంగా సిస్టమ్ తను ఏం చేయాలో అది చేస్తది సార్. సో లిస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. పెయిర్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టింది. యూజిటీ, డబ్ల్యూబీఎన్బి, బిఎన్బి తోటి ఇంకా చాలా వెబ్‌సైట్‌లో కూడా పీవీసీ మెటా అని చిన్న చిన్న ఎక్స్‌చేంజ్‌లకి. ప్యాకెట్స్వాప్ అనేది చూడండి. ప్యాకెట్స్వాప్‌లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్యాకెట్స్వాప్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజే. కానీ ఇది చాలా జెన్యూన్ ఎక్స్‌చేంజ్. ఇప్పటి వరకు తనకు కూడా ఒక టోకెన్ కూడా ఉంది. నమ్మకమైనటువంటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అది. ఇంతవరకు పీవీసీ మెటా అందులో ఏ రకంగానూ ఇబ్బందికరంగా లేనటువంటి సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుంది పీవీసీ మెటా ఎక్స్‌చేంజ్‌లో. నడుస్తుంది సార్ పీవీసీ మెటా అద్భుతంగా నడుస్తుంది. కమ్యూనిటీకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది మనకి. కానీ సిస్టమ్ చేసే పని తను ఏదైతే మంచి చేయాలనడానికి ప్రయత్నం చేసి ఆలోచించి ఒక డెసిషన్‌కి వచ్చిందో, ఆ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో దాన్ని మెల్లగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తది. మార్కెట్‌ని స్టడీ చేసి మార్కెట్‌కి అనుగుణంగా పీవీసీ మెటాని ముందుకు తీసుకొస్తది. దానికైతే టైం పడుతది. మార్కెట్ ఒడిదుడుకులు ఏమున్నాయి? టోటల్ ఓవరాల్ గా ప్రపంచమే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రతి కంట్రీ కూడా డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తుంది. ప్రతి కంట్రీ తనకంటూ ఒక టోకెన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చెప్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ కూడా ఒక డిజిటల్ టోకెన్ ని, ఒక క్రిప్టో టోకెన్ ని, ఒక స్టేబుల్ కాయిన్ తీసుకొని వచ్చి ఓవరాల్ గా గ్లోబల్ ఎక్స్చేంజ్ ఉంటది. గ్లోబల్ ఎక్స్పోర్ట్ విధానం ఉంటది. అందులో కూడా తను ఒక్కొక్క కంట్రీ ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చెక్కబడడానికి కొంత టైం పడుతుంది సార్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏ క్రిప్టో కరెన్సీ అయినా నీ అసెట్ లో నీకు వ్యాలెట్ లో ఉంటే యు ఆర్ ద కింగ్. సో పీవీసీ మెటా ఎన్ని లక్షలు నీ వ్యాలెట్ లో ఉన్నాయి సెగ్రిగేట్ చేసుకోండి. కంపల్సరీ స్టేకింగ్ లో కొంత ఉండాలి. ఖచ్చితంగా నీ కనెక్టెడ్ వ్యాలెట్ లో కొంత ఉండాలి. ఫార్మింగ్ లో కొంత ఉండాలి. ఈ 3 విధానాలు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. నాట్ ఓన్లీ స్టేకింగ్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఓన్లీ ఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళడం కాదు. హోల్డింగ్ ఉండాలి. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఉండాలి. కనెక్టెడ్ వ్యాలెట్ లో హోల్డింగ్ ఉండాలి. స్టేకింగ్ ఉండాలి. టోకెన్ ఫార్మింగ్ ఉండాలి. ఈ 3 ముందుకెళ్తే వచ్చే విధానం ఏదైనా సరే మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే. రాజేష్ సార్ మీరు కొనసాగించి, నాకు కాల్ వస్తుంది. మళ్ళీ జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బటర్స్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్. నమస్తే సార్ రాజు సార్. నమస్తే వినబడుతుంది. అయితే నా వాయిస్ నాకు ఇక్కడ వేరే కాల్ వచ్చి మళ్ళీ కట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఓకేనా సార్? నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే. థ్యాంక్ యూ అందరికీ వెల్కమ్. సో చూసారు కదా ఇప్పటిదాకా సార్ మరి మంచి విషయాలు చెప్పడం జరిగింది. 100% సార్. అది జనరల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఒక పదం వాడరు గుర్తుందా ఇక్కడ? 26,000 ఎక్కడ? సో 4,000 నుంచి 5,000 మధ్యలో మనది ర్యాంకింగ్ లో రన్ అవుతుంది. చూస్తారు కదా అప్పుడు మీరు సిఎంస్ ఓపెన్ చేసి మీరు చూసుకుంటారు కదా. అంటే దీనికంటే ముందు వచ్చినవి కూడా దీనికంటే ఎక్కడో ఒక ఉన్నాయి. ఇది ఇక్కడ పొరాళ్ళ వేదశ్రీ. వెల్కమ్ సార్. మాట్లాడండి. సారా మేడం మరి మేడం ఆయన రద్దు చేశారు, అందుకని వెల్కమ్ మేడం. మాట్లాడచ్చు. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడండి. ఓకే, మేబీ బై మిస్టేక్ ఆయన రద్దు చేశారో తెలియదు. ఓకే, నేనైతే అన్మిట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. సో ఇట్లా ఇక్కడ మనం చూసుకుంటే 26,000 క్రిప్టో కరెన్సీలలో, అందుకే మనకి మన పీవీసీ ఎలా ఉంది అంటే ఎలాంటి పొజిషన్లో ఉంది,
సో పీవీసీ మెటల్ రన్ చేయొచ్చా చేయొద్దా అనేది మనకు ఓన్గా అర్థం అవ్వడానికే మీ అందరికీ కూడా నేను సిఎంసిలో అందరినీ డౌన్లోడ్ చేసుకోమని పెట్టుకోమని చెప్పాను. నేను సిఎంసి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్. అంటే దాంట్లో ఏమవుతుందంటే మీకు ప్రతి విషయాలు అర్థమవుతాయి. సో అదర్ కాయిన్స్ ఉంటాయి అక్కడ. సో దాంతోపాటు మన పీవీసీ మెటల్ కంపారిజన్ చేసుకుంటే అప్పుడు మనకు సుదర్శన్ కాషా, ఎవరు సార్ ఇక్కడ? సుదర్శన్ కాషా కోనే KASA, सुदर्शन काशा. मेरा अनम्यूट చేసుకోండి सर. ఎవరు सर? कौन बोल रहा है? आप अगर हैदराबाद से सर, आप हैदराबाद से क्या और दूसरा जगह से? सुदर्शन काशा, सुदर्शन KASA. మీకు आपको अनम्यूट ऑप्शन दिया, మీకు अनम्यूट ऑप्शन ఇచ్చాను నేను. सुदर्शन KASA. बोलिए सर, आप कहाँ से हो? सुदर्शन काशा KASA. सुदर्शन काशा KASA. సుదర్శన్ సార్, మీరు अनम्यूट ऑप्शन ఇచ్చవడం జరిగింది. अनम्यूट చేసుకుని మాట్లాడండి. ఎవరు మీరు ఎక్కడి నుంచి? अगर आप आउट ऑफ तेलंगाना आंध्र से तो आप कहाँ से? सुदर्शन काशा सर, आपको अनम्यूट ऑप्शन दिया, आपको इंट्रोड्यूस कीजिए हमें. आप कौन बोल रहा है, कहाँ से हो? सुदर्शन काशा सर. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. థర్డ్ ఇయర్ పార్ట్నర్స్ ఎక్కడ ఉన్నాం మనం? సో 26,000 క్రిప్టో కరెన్సీలు ఉంటే అందులో మన నెంబర్ వచ్చేసి 4,000 నుంచి వెళ్ళి 5,000 మధ్యలో ఉన్నాం, రైట్? సో ఇక్కడ చూస్తే నిజంగా ఓకే, వెరీ గుడ్. అందరికీ వెల్కమ్, ఎవ్రీబడి వెల్కమ్ సార్. సో ప్లీజ్ టు బి, అందరూ కూడా కనెక్ట్ అవ్వండి. ఎవ్రీడే మీటింగ్కి రండి. మీటింగ్ అనేది ఇంపార్టెంట్ సార్, బూస్టింగ్ అనమాట. సో బూస్టింగ్ అనమాట. మీటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, రావాలి. సో ఏంటంటే మనం మన అసెట్ని, ఎందుకంటే మీకు ఏం చెప్పాము, సో మేము ఇక్కడ ఎవరిని కూడా మళ్ళీ డబ్బులు పెట్టండి అని మీరు చెప్పట్లేదు. బట్ దాని ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ సెంథిల్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశాడు, ఒకసారి వెల్కమ్ సార్. సెంథిల్ కుమార్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. హౌ ఆర్ యూ? అందరికీ నమస్కారం, వందనాలు, శుభాకాంక్షలు. ఎస్ సార్. చాలా సంతోషం ఈ నైట్ టైంలో కూడా మన పీవీసీ మెట్ట ట్రేడర్స్ తో కలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా కార్యములు సార్ మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా అది వింటున్నాను. యాక్చువల్లీ సార్ చెప్పినట్లు ఈరోజు టోటల్ క్రిప్టో కరెన్సీ ఎన్ని ఉందంటే 28.57 million. దట్ మీన్స్ 2,85,70,000 క్రిప్టో కరెన్సీస్ క్రియేట్ చేయబడింది. ఇంకా తెలుగుగా చెప్పాలంటే ఒక రోజులో ఎన్నో వేలు కరెన్సీస్ క్రియేట్ అవుతుంది. అలాంటి ఒక టైంలో మనం ఉంటున్నాం. ఒక రోజు there are thousands of currencies getting created. వన్ వీక్ లో అలాగా క్రిప్టో కరెన్సీస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఈ టైంలో కూడా ఎక్కడైనా ఎవరో ఒక క్రిప్టో కరెన్సీని తయారు చేస్తున్నారు. సో 2,85,80,000 కరెన్సీలో మన కరెన్సీ కూడా ఒకటి. అది అందరు కూడా అర్థం చేసుకోవాలా. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను,
ఒక క్రిప్టో కరెన్సీ అంటే అది బ్యాక్గ్రౌండ్ ఏమి ముందు మనం తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. ఇదే టోటల్ కరెన్సీస్ క్రియేటెడ్, టోటల్ నెంబర్ ఆఫ్ క్రిప్టోస్ ట్రాక్డ్. అది యాక్చువల్గా మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో ట్రాక్ చేయబడిన కరెన్సీస్. సో ఇంకా దీనిలో ట్రాక్ లో రాకుండా ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ 24 hours లో 44,885 కరెన్సీ క్రియేట్ చేయబడింది. 7 days లో 2,51,570 కాయిన్స్ క్రియేట్ చేయబడింది. లాస్ట్ 30 days లో 12,10,596 కాయిన్ క్రియేట్ చేయబడింది. సో ఇన్ని లక్ష్యం కాదు, క్రోర్ కరెన్సీలో మన కరెన్సీ కూడా ఒకటి. అది కూడా మీరు చూస్తే ఇక్కడ 47 ఈ ర్యాంక్ లో మీరు చూస్తే 4719 ఈ లైన్ లో మన క్రిప్టో కరెన్సీ ఉంటుంది. సో దీనితో వచ్చిన ఎన్నో కరెన్సీస్ కనబడలేకుండా పోయింది. రీసెంట్ గా కూడా ఒక కరెన్సీ క్రియేట్ చేయబడింది. దానిలో మిలియన్ డాలర్, ఈవెన్ ఎన్నో $1,00,000 వారు లిక్విడిటీ గా పెట్టారు అని గొప్పగా చెప్పుకున్నారు. దాన్ని బట్టి భలే ప్రమోట్ చేశారు. సో వారు పెట్టిన లిక్విడిటీ ద్వారా కాయిన్ రేటు ఇంక్రీస్ అయింది. బట్ వారు పెట్టిన వారే మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు అది అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. బట్ పీసీ మెటా గ్రోత్ ఈస్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నమాట. బట్ ఈ టైంలో అందరూ తెలుసుకోవాలన్న ముఖ్యమైన కార్యం ఏమంటే, అందరూ మనసులో ఉన్న క్వశ్చన్ అదే, అందరూ మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అదే. మిమ్మల్ని కూడా చాలా మంది అడిగి ఉన్నారు, సార్ రేటు ఎప్పుడు పెరుగుతుంది, రేటు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంది. బట్ దానికి జవాబు ఎట్లా చెప్పాలి? ఒక క్రిప్టో కరెన్సీ రేటు ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటం ఎవరి చేతిలో ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్నో వేలు, ఎన్నో లక్ష, ఇప్పుడు చెప్పాలంటే 2.85 crore కాయిన్ లో లిస్ట్ చేయబడిన కాయిన్, లిస్ట్ అంటే చాలా ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయబడిన కాయిన్ ఎన్ని ఉన్నాయి, ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, బాగా వచ్చిన కరెన్సీస్ ఎక్కడ పోయాయి, చాలా మందికి తెలియదు కదండి. ఉదాహరణంగా మన పీవీసీ మెటా స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ డిపాజిటింగ్ 50 BUSD, నాట్ USDT, BUSDతో మనము పీవీసీ మెటాని పీవీసీ మెటా కొనుక్కోలేదు. యాక్చువల్గా అవి ఏంటంటే ద స్మార్ట్ కాంట్రాక్ట్ టు మైన్ పీవీసీ మెటా వర్త్ ఆఫ్ 50 BUSD అని మనము స్మార్ట్ కాంట్రాక్ట్ లో వచ్చాం. బట్ వాట్ హ్యాపెండ్, BUSD ఇప్పుడు ఉందా మార్కెట్లో? నంబర్ 1 ఎక్స్చేంజ్ బినాన్స్, నంబర్ 1 ఎవరైనా సరే బినాన్స్ లో లిస్ట్ చేశారంటే ఆ కాయిన్ మంచి పరిస్థితి వెళ్ళిపోతుంది అని నమ్మకంతో ఉంటున్నారు. ఇప్పుడు మన చాలా మంది అడుగుతున్నారు, సార్ మన కాయిన్ ఎప్పుడు బినాన్స్ లో లిస్ట్ చేస్తారని కదా. కానీ అక్కడ చేయబడిన వారు కరెన్సీ, అది కూడా స్టేబుల్ కరెన్సీ, BUSD పరిస్థితి ఏమైందండి? కనబడకుండా పోయింది కదా. వారు ఒక డేట్ ఇచ్చి ఈ లోపల ఎవరెవరు BUSD కాయిన్ పెట్టుకున్నారో వారు అందరూ కూడా రిటర్న్ తీసుకోవాలా అని చెప్పి రిటర్న్ తీసుకున్నారు. బట్ చాలా మంది దానిలో కూడా మోసం పోయారు. మీన్స్ మోసం అంటే చేయకుండా వదిలేశారు. సమ్ ప్రాబ్లంలో వారు కూడా నష్టపడిపోయారు. సో ఈవెన్ బినాన్స్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ టు మెయింటైన్ ద స్టేబుల్ కరెన్సీ ఆఫ్ దర్ ఓన్. బట్ మన పీవీసీ మెటా అట్లా కాదండి. వీఆర్ హ్యావింగ్ BNB బ్లాక్ చైన్ లో ఉంటున్నాం. వీఆర్ నాట్ హ్యావింగ్ అవర్ ఓన్ బ్లాక్ చైన్, వీఆర్ నాట్ హ్యావింగ్ అవర్ ఓన్ ఎక్స్చేంజ్, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఓన్ స్టేబుల్ కాయిన్. ఇవి ఏమీ లేకుండా 2022 నుండి 2025 వరకు ఈ సిస్టమ్ వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఏమీ లేదు అని చెప్తున్నాను.
ఇప్పుడు ట్విట్టర్లో మన పోస్ట్ ఏమైనా ఉందా? టెలిగ్రామ్లో ఉందా? అది ఫేస్బుక్లో ఉందా? సోషల్ మీడియాలో పివిసి మెటా గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఏమీ లేవు. సో మామూలుగా ఒక క్రిప్టో కరెన్సీ ప్రమోట్ చేయడానికి ఒక సిస్టంలో ఉన్నవారు, కంపెనీలో ఉన్నవారు ఏమి చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఏమీ జరగట్లేదు. బట్ పివిసి మెటా ఈస్ గ్రోయింగ్, కమ్యూనిటీ ఈస్ గ్రోయింగ్. ఎందుకంటే there are some people faithfully they are doing continuous work. దాన్ని బట్టి ఇప్పుడు పివిసి మెటా ఇంకా జరుగుతుంది. బట్ సిస్టమ్ సైడ్ నుండి కూడా ఇది ఎలాగైనా తీసుకుని రావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు సిస్టమ్ చేస్తున్న కొన్ని కార్యంలో మనకు నచ్చట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఇప్పుడు ఉన్న విజ్రాయిల్ గురించి మీ అభిప్రాయం చెప్పమంటే పాజిటివ్ చాలా మంది చెప్పరు, నెగటివ్ గా చాలా మంది చెప్తారు. యాక్చువల్గా ఎవ్రీబడి ఈస్ నాట్ హ్యావింగ్ హ్యాపీ, ఎవరికి కూడా సంతోషం లేదు. ఎందుకంటే 100 USDTని నేను $10 ఇవ్వాలా అని ఒక మాట అందరి మనసులో ఉంటుంది. బట్ సిస్టమ్ దానితో ఆగలేదండి. సిస్టమ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఏ ఆపర్చునిటీ అంటే $15కి మీరు ఇచ్చి మళ్ళీ $15కి ఫార్మింగ్స్ వేసుకోండి. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ ఫర్ $15 అండ్ డూయింగ్ అగైన్ ఫర్ $15, యు ఆర్ గెటింగ్ $200. మనం ఏమి అనుకున్నాము, $85 మాకు లాస్ అని అనుకున్నాం. బట్ సిస్టమ్ ఈస్ గివింగ్ బ్యాక్ $185. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు లాభమా నష్టమా ఆ మాట అందరూ కూడా ఆలోచన చేయాలి. కరెక్ట్గా అది మీరు అర్థం చేసుకోవాలి. బట్ ఈ టైంలో వై డోంట్ వి ఇంట్రడ్యూస్ న్యూ పీపుల్? ఎందుకు మనము ఒక కొత్త టీంని ఫామ్ చేయకూడదు? ఎందుకంటే కొత్తగా ఈ పరిస్థితి మీ పాద సంగతి ఏమీ తెలియకుండా చాలా మంది బయట ఉన్నారు. వారు లక్షం పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏమీ లేకుండా పోయింది. నాట్ ఈవెన్ సింగిల్ పైసా దే ఆర్ టేకింగ్ బ్యాక్. ఎందుకంటే 3 days వెళ్ళిపోయిన సిస్టమ్స్ ఉన్నాయి, 30 days వెళ్ళిపోయినది, ఇంకా 3 months, ఈవెన్ సమ్ కంపెనీ 3 years బాగా అట్లా నడుస్తూ ఉంటుంది, తర్వాత అది కూడా లేకుండా పోయింది. ఎవరు అడిగినా అందరూ చెప్తున్న ఒకే మాట, సార్ నేను 1 crore బిజినెస్ ఇచ్చాను సార్, నేను 2 crore బిజినెస్ ఇచ్చాను సార్, 7 crore బిజినెస్ ఇచ్చాను సార్. అలాగా చెప్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. సో అవన్నీ మనం కంపేర్ చేస్తున్నప్పుడు మన సిస్టమ్ ఇంకా ఉంది, జరుగుతుంది అంటే ఇది ఎందుకు, ఎట్లా, దీని వెనక ఏముంది అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనము రికవర్ చేయవచ్చా అంటే రికవర్ చేయవచ్చు. ఎలాగా రికవర్ చేయవచ్చు? దానికి కూడా సిస్టమ్ 3 ఆప్షన్ ఇచ్చాయి. ఒకటి, మీరు స్టాకింగ్ చేయవద్దు, ఫార్మింగ్ చేయవద్దు, ఈ 2 కూడా చేయకుండా పివిసి మెటా తక్కువ ధర పోతున్నప్పుడు యూ క్యాన్ బై అండ్ కీప్ ఇట్. అది ₹1 వచ్చినప్పుడు మీరు మార్చాలా, అమ్ముకోవాలని ప్లాన్ చేస్తారా? ఎస్, యూ కెన్ డూ ఇట్. మీకు ప్రాఫిట్ ఉంటుంది. లేకపోతే నేను లాస్ అన్నిటినీ నేను రికవర్ చేయాలా, ఐఎమ్ రెడీ టు వెయిట్ ఫర్ 1 year, 2 year, 3 year అని అందరూ కూడా అర్థం చేసుకొని అందరూ కూడా ఈ రేట్లో కొనుక్కుంటే ఏమవుతుంది? జస్ట్ ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ హియర్? మనం ఎంతమంది ఉన్నామండి? 57 కదా. ఓకే, 60 people అని అనుకోండి. 72 రైట్ నౌ 73. 72. సో ఇప్పుడు మనం 70 people ఉంటున్నాం. ఈ 70 people ఈ నైట్ ఇప్పుడే ఒక 1000 కాయిన్ తీసి పెట్టుకుంటే 70,000 కాయిన్ ఇమీడియట్ గా పర్చేస్ అవుతుంది. 70,000 కాయిన్ పర్చేస్ చేసిన ఇమీడియట్లీ ద కాయిన్ రేట్ విల్ గో లిటిల్ బిట్. అందరూ మనము ఒక 10 మనిషికి మేము చేసినట్లు మీరు కూడా చేయండి. 1 సంవత్సరం మాతో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు
ఒక 1000 కాయిన్ కొనుక్కోవాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 600 రూపీస్ అని పెట్టుకోండి మ్యాక్సిమం. సో బయింగ్ ఫర్ 600 అండ్ కీపింగ్ ఇట్ ఫర్ 1 year యూ విల్ గెట్ డబుల్ అని చెప్తే దానిలో ఏమైనా డౌట్ ఉందా? అసలు ఎవరికి డౌట్ ఉండదు. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు బై. మీరు 1000 అంటే వారు 10,000 కూడా కొని పెట్టుకుంటారు. డబుల్ వస్తుంది ఖచ్చితంగా 1 year అంటే. అలాగా మనం అందరూ కూడా ఒక చిన్న చిన్న కమ్యూనిటీ క్రియేట్ చేసి వితౌట్ స్టాకింగ్, వితౌట్ ఫార్మింగ్, నేను చెప్తున్నది జస్ట్ బయింగ్ అండ్ కీపింగ్ ఇన్ యువర్ వ్యాలెట్, దట్ అలోన్ విల్ increase the value of PVC Meta without any system consideration. సిస్టమ్ ఏమి చేయదు. ఇంకొకటి, ఇది కంపెనీ కాదు, ఇది ఒక్క మనుషుల కంట్రోల్లో లేదు. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎందుకు మన కాయిన్ బినాన్స్ లో లిస్ట్ చేయలేదని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కాయిన్ లిస్ట్ చేయాలంటే ఏం కావాలి? కాయిన్ కావాలి కదా. ఇప్పుడు సిస్టమ్ చేతిలో ఎక్కడ కాయిన్ ఉంది? సిస్టమ్ ఏమన్నా ఒక సెపరేట్ వ్యాలెట్ పెట్టుకొని దాని అవన్నీ అక్కడ పెట్టున్నారా? లేదు. ఇట్ ఈస్ ఇన్ స్టాకింగ్, ఇట్ ఈస్ ఇన్ ఫార్మింగ్. సో సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు యూ, మీకు తిరిగి ఇవ్వాలా. టోకెన్ ఫార్మింగ్ లో 200% ఇవ్వాలి. టోకెన్ ఫార్మింగ్ లో 200% ఆఫ్ కోర్స్ యూఎస్డిటీ వాల్యూలో ఇవ్వాలి కదా. సో ఇలాంటి సమయంలో ఒక లిస్ట్ చేయాలా? కొంతమంది దానిలో బై చేయాలంటే 1.5 billion లో ఒక 0.5 billion కాయిన్ అయినా సిస్టమ్ వ్యాలెట్ లో ఉండాలి. అలాగే ఎక్కడన్నా ఉంటుందా? ఏ వ్యాలెట్ లో ఉంటుందా? మీరు చూడండి, మీరే చెక్ చేసుకోండి. ఇంకా ఒకటి, దాన్ని సపోర్ట్ చేస్తున్న లిక్విడిటీ కూడా ఉండాలి. సో ట్రేడింగ్ చేయాలంటే స్టేబుల్ కరెన్సీ కావాలి, లేదా లిక్విడిటీ కూడా కావాలి, లిస్టింగ్ కాయిన్ కూడా కావాలి. దానికి మంచి కమ్యూనిటీ ఉండాలి. యాక్చువల్గా లిస్టింగ్ చేయాలంటే సిస్టమ్ హ్యాస్ టు రిలీజ్ ఫ్రమ్ స్టాకింగ్ అండ్ ఫార్మింగ్. ఇది క్లియర్ చేస్తేనే కానీ ఇట్ కెనాట్ బి లిస్టెడ్, బికాస్ నోబడి విల్ willing to buy some project is going on separately for some purpose. ఇవన్నీ అనలైజ్ చేస్తారు. అది క్లియర్ చేసిన తర్వాతనే పాజిటివ్ ఎఫెక్ట్ ఆడిటింగ్, ఎందుకంటే ఆడిటింగ్ చేయాలంటే అవన్నీ ఉండాలి కదా. అన్లెస్ ఇట్ ఈస్ ఆడిటెడ్ ఇట్ కెనాట్ బి లిస్టెడ్. సో అలాగా చాలా కార్యంలో ఉన్నాయి, అందుకే సిస్టమ్ ఇంకా లిస్ట్ చేయలేదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ బినాన్స్ లో లిస్ట్ చేసిన కాయిన్ ధర పెరుగుతుంది అని అందరూ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ అలోన్ వన్ క్రైటీరియా. అలాగా ఉన్నప్పుడు మీరు చూడండి, ఎన్నో కాయిన్స్, డాజ్ కాయిన్ ఉన్నాయి, షిబా ఇను కాయిన్ ఉన్నాయి, ఎన్నో సంవత్సరంగా దానిలో ఎన్నో $1 billion బిజినెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా వారు దగ్గర మన కాయిన్ దగ్గర కూడా రాలేదే ప్రైస్ దగ్గర. ఎందుకు? So listing in Binance alone will not increase the price of a coin. There are a lot of aspects. Community undali, support undali, stability undali, చాలా బ్యాక్గ్రౌండ్ అని చూసి ఒక ఇన్వెస్టర్ దాని లోపల వస్తారు. బట్ మనము ఆల్రెడీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాల్వైన్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పీవీసీ మెటా. ఈ సమయంలో మనం అందరికీ ఒక ప్రాఫిట్ కావాలంటే అన్లెస్ వి కమ్ టుగెదర్, యునైటెడ్ టుగెదర్, ఒక మనసుతో, ఒక అగ్రిమెంట్తో ఇది చేయలేకపోయినా మనము వీ కెనాట్ బి గెట్ సక్సెస్. సో చాలా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ అవర్ పీవీసీ మెటా. ఒక క్రిప్టో కరెన్సీ తీసుకున్న అన్ని కరెన్సీలో కొన్ని నెగటివ్స్ పాయింట్ ఉన్నాయి. ఎవరైనా చెప్పవచ్చా? దేర్ ఈస్ నో సింగిల్ నెగటివిటీ ఇన్ one currency, always positive. Every day that coin is increasing. Never it get decrease అని మనం చెప్పవచ్చా? We cannot say unless until it is stable coin కదండి. సో ఇప్పుడు నేను అడుగుతున్న ఒకే మాట,
with together we can do something big, we can do something great. అందరు దానికోసం మీరు అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. సో వెరీ సూన్ all the leaders going to discuss about certain things and we are going to take some decision. మన అందరూ కలిసి కూడా టాప్ లీడర్స్ కొన్ని డెసిషన్ తీసుకునబోతున్నాము. దాని ప్రకారం ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి సిస్టమ్ సపోర్ట్ కూడా మేము కోరుతున్నాము. అది కూడా మనకు దొరుకుతుంది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ సమ్ టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా మేము అడుగుతా ఉన్నాము. అవి వచ్చిన తర్వాత లీడర్స్ అందరితో కలిసి మాట్లాడతాము. అందరు కలిసి కూడా మళ్ళీ పని చేస్తాము. ఎవరెవరు దీని ద్వారా నష్టం పోయారో వారికి ఎలాగైనా రికవర్ చేయడానికి ఎట్లా వీలవుతుందో అది మనం చేసేస్తాం. సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్, ఐ నీడ్ యువర్ పేషెన్స్. మీ టీంలో ఉన్నవారు, మీ ఎవరెవరు ఇంకా వ్యాలెట్ని ఓపెన్ చేయకుండా, వస్తున్న రివార్డ్ని చూడకుండా, ప్రాఫిట్ని చూడకుండా ఉంటున్నారో వారికి చెప్పండి. ఎందుకంటే కొంతమంది టీంని డెవలప్ చేశారు కానీ వారికి రెఫరల్లో వస్తుంది, అది రెఫరల్ కూడా వారు చూడకుండా తీయకుండా వేస్ట్ చేస్తున్నారు. సో అలాంటి వారికి కొద్దిగా మీరు సలహా ఇవ్వండి, మీటింగ్ జరిపించండి. ఇంకా ఈ మీటింగ్లో వేరే వేరే లీడర్స్ కూడా వచ్చి మీకు సహాయం చేస్తారు. వీలైతే మన శ్యాంబాబు సార్ కూడా ఒకసారి వచ్చి మీతో మాట్లాడతారు. అగైన్ ఈస్ ఇన్ ద ట్రాక్, అగైన్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ us ఇన్ ఎ వెరీ బిగ్ వే. ఈవెన్ ఆఫ్లైన్ మీటింగ్ కూడా ఆంధ్ర తెలంగాణలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. బట్ అన్లెస్ ఒక పాజిటివిటీ క్రియేట్ చేయకుండా ఓపెన్ మీటింగ్ పెడితే అక్కడ ఆర్గ్యుమెంటే జరుగుతుంది కానీ అది కన్స్ట్రక్టివ్గా ఏమీ జరగదు. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. సో వెరీ సూన్ వీ విల్ హియర్ లాట్ ఆఫ్ గుడ్ న్యూస్. చాలా గుడ్ న్యూస్ మీకు వెయిట్ చేస్తుంది. మేము కూడా అది ఖచ్చితంగా చెప్తాము. వెయిట్ చేయండి, కోఆపరేట్ చేయండి. ప్రాపర్గా ఈ టీంని కొద్దిగా బిల్డప్ చేస్తూనే ఉండండి. మనం సిస్టమ్ ఏ యాంగిల్లో ఆలోచన చేస్తుందో ఆ యాంగిల్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే వీ విల్ గెట్ బెనిఫిట్. సో ఒకే ఒక మందు మాత్రం చెప్తున్నాను, అందరూ విత్డ్రా చేసుకోండి. 100 అయినా సరే, $10 అయినా సరే మీరు విత్డ్రా చేసుకోండి. బట్ జస్ట్ ఫర్ సమ్ టైమ్, అట్లీస్ట్ ఫర్ 2-3 months, డోంట్ సెల్ పీవీసీ మెటా ఫర్ యూఎస్డిటీ. మీన్స్ స్వాపింగ్ చేయకుండా పీవీసీ మెటా అని పీవీసీ మెటాగా అమ్మండి. బట్ నెవర్ లిక్విడ్ ద పీవీసీ మెటా. అదే నా కోరిక. మీరు యాక్చువల్గా మీరు టోకన్ స్టాకింగ్ చేయాలా, ఎందుకంటే దానిలో మీకు ఇన్కమ్ ఉంటుంది. టోకన్ ఫార్మింగ్ చేయాలా, దేనికంటే దానిలో కూడా ఇన్కమ్ ఉంటుంది. సేమ్ టైం యూ హ్యావ్ టు కీప్ సంథింగ్ పీవీసీ మెటా ఇన్ యువర్ వ్యాలెట్ అండ్ యూ ఫర్గెట్. ఎన్ని పరిస్థితి వచ్చినా కూడా నేను అమ్మను, నేను నా ఫ్యూచర్ కోసం అది తీసి పెడుతున్నాను అని ఒక నిర్ణయంతో తీసి పెట్టుకోండి. అది 100 ఉండవచ్చు, 1000 ఉండవచ్చు, 1 lakh అయినా ఉండవచ్చు, ఎంతైనా సరే. సో కొన్ని పీవీసీ మెటాని పెట్టుకోండి. బట్ స్టాకింగ్ ఫార్మింగ్ ద్వారా పీవీసీ మెటాని సంపాదించండి. దిస్ ఈస్ ద బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు పీవీసీ మెటా మన ఎక్స్చేంజ్లో మాత్రం ఉంటుంది, ట్రేడింగ్లో మాత్రం ఉంటుందంటే మీరు ఒక ఇన్వెస్టర్గా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు స్టాకింగ్లో ఉంది, ఫార్మింగ్లో ఉంది, దానిలో ఒక ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతుంది. ఎందుకంటే దాని ద్వారా ఒక మంచి కమ్యూనిటీ ఉండాలి, ఒక లిక్విడిటీ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. దానికోసమే సిస్టమ్ అలాంటి ఒక కార్యంలో పెట్టి ఉన్నారు. సో ఆ ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రకారం అది వాడుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ ఆపర్చునిటీ రాదు. ఇప్పుడు ఈ రోజు మీరు $10కైనా $15కైనా ఫార్మింగ్ చేస్తే $200 ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. సో ఈ ఫార్మింగ్లో $15 పెట్టినా $200 వస్తుందంటే ఇట్ ఈస్ అ ప్రాఫిట్. వెదర్ పీవీసీ మెటా గోయింగ్ డౌన్ ఆర్ అప్, నో ప్రాబ్లం. ఫార్మింగ్లో నష్టం లేదు.
అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. బట్ మీరందరూ కోఆపరేట్ చేస్తే స్లోలీ ఇట్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే అక్కడ ఆప్షన్ పెట్టి ఉన్నారు. సిస్టమ్ చెప్తున్న పని ఏమి, యువర్ ప్రైస్. మీరు $0.1 ఇస్తున్నారా, $0.2 ఇస్తున్నారా, $0.25 ఇస్తున్నారా, అది మీ ఆప్షన్. కాదు నేను $1 ఇస్తున్నానని మీరు ఓర్పుతూ ఉంటే దెన్ ఆటోమేటిక్లీ దట్ టైమ్ విల్ కమ్. అది ఎప్పుడు వస్తుంది? ఎంత తొందరగా అందరూ ఫార్మింగ్ లో కాన్సన్ట్రేషన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ రోజులో చాలా మంది ఎన్నో లక్షం పీవీసీ మెట్ట తప్ప వేరు వేరు కార్యంలో పెడుతున్నారు. అది ఈవెన్ బిట్ కాయిన్ లో కూడా పెడుతున్నారు. బిట్ కాయిన్ లో 1,00,000 crores పెట్టిన వారు ఏమీ లేకుండా కూడా పోయారు. ఏమి లేని వారు చాలా డబ్బు కూడా సంపాదించుకున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ రిస్క్. అట్లా భయంతోనే చాలా మంది ఉంటారు. బట్ చాలా మంది దాన్ని పెట్టి ప్రాఫిట్ తీసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులో ఏమైనా జరగవచ్చు అని అది కొనసాగిస్తున్నారు. అలాగా మన పీవీసీ మెట్టా కూడా. పీవీసీ మెట్టా అంటే అది వారు చెప్పిన ఒక ముఖ్యమైన కార్యం. పీవీసీ మెట్టా క్రిప్టో కరెన్సీ ఫర్ మెటావర్స్. అది గోల్డెన్ వర్డ్స్ అనమాట. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ద కాయిన్. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కాయిన్. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఫ్యూచర్ ఆస్పెక్ట్. ముందు చెప్పిన మాటనే ఇంకా జరగట్లేదండి. ఇంకా ఫ్యూచర్ అంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ లైన్ one by one. But ultimate future, it is prepared, it is created for the purpose of metaverse. So metaverse లో మనము ప్రవేశించాలంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 lakh పీవీసీ మెట్. దానికి మీరు ఏం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. Thank you very much. Good information, sir. Thank you so much. Boosted up. Great, sir. Welcome, sir. Yes. Raju, sir. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ ఫస్ట్. థ్యాంక్ యూ శంతు కుమార్ సార్. సో ఎందుకంటే ఎస్ ఈ విధంగా మనం కూడా అంటే ఒక మూటిగా కానీ నేను ఏమంటారంటే మనం అందరం కూడా ఒకే దారిలో ఉంటే నిజంగా కూడా సిస్టము మూవ్ అవుతుంది. దాంతోపాటు మనం కూడా సమ్ అమౌంట్ ఇందులో మనం క్రియేటివిటీ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఎవరికి వారే ఏమైనా తీరే అంటే కొంతమంది ఏమో నేను ఆల్రెడీ చేయించాను నా స్టీమ్లో వాళ్ళకి ఏమీ రాలేదు, సో వాళ్ళ వల్ల నేను ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాను కొంతమంది. సో కొంతమంది దాన్ని పీవీసీ మెట ఇప్పుడు వస్తుంది కదా అని చెప్పేసి బయటకు తీసి లిక్విడిటీ చేసుకోవడం అంటే మరి యూఎస్డిటీ అనో లేకపోతే బిఎన్బి అనో లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అని చెప్పేసి అలా చేసుకోవడము. ఇలా దాన్ని లిక్విడేషన్ చేస్తే నేను ఎన్నోసార్లు ఇక్కడ మీరు చెప్పినట్టుగా మన వాళ్ళకి చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. బట్ దీన్ని మనము ఎంత రేటుకి వచ్చింది ఎన్ని వచ్చినది కాదు, దాన్ని నువ్వు ఎంత మిగిల్చుకుంటున్నావు అంటే నువ్వు పీవీసీ మెటగా పెట్టుకుంటున్నావు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా పీవీసీ మెటాని పీవీసీ మెటగా ఉంచాలి. లేదు నువ్వు స్టేకింగ్ చేసుకుంటావా, స్టేకింగ్ చేసుకో, వండర్ఫుల్. నువ్వు ఫార్మింగ్ చేసుకుంటావా, ఫార్మింగ్ చేసుకో. ఇలాంటి విషయాలు మనం చాలా చెప్తున్నాం. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్కి కొంచెం మరి ఇప్పుడు ఇది మంచి సమయం. మీరు అన్నట్టుగా సిస్టమ్ ఏం చేసిందంటే ఇవన్నిటికీ చెక్ పెట్టడానికే సిస్టమ్ మీద అంటే వీళ్ళు ఎప్పుడైనా సార్ ఎక్కువ వీళ్ళు బర్డెన్ ఉంచుకోరు. మన పీవీసీ కానీ పర్లవిన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన బర్డెన్ ఎక్కువసేపు ఉంచుకోరు, బట్ మనకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. బట్ కాకపోతే హౌ వి విల్ గివ్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్ అనమాట. ఇస్తారు అలాంటి విషయాలనే వీళ్ళు ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే $0.1 సేల్ అవుట్ ఏదైతే చేస్తున్నామో అది తీసుకోండి. చాలా మంది ఇంకా కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు నమ్మకం ఉంటే మళ్ళీ దాన్ని ఫార్మింగ్ చేసుకో యాజ్ యువర్ విష్. బట్ ఇక్కడ సిస్టమ్ ఎక్కడ నీకు చెప్పలేదు తీసుకో మళ్ళీ వెంటనే నాకు ఫార్మింగ్ చేయు అని చెప్పలేదు ఇక్కడ. అంతేనా సార్? రైట్ మై వర్డ్స్. సిస్టమ్కు మీకు ఇచ్చింది ఆప్షన్ యాజ్ యువర్ విష్, తీసుకోవాలంటే తీసుకో అని చెప్పింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఏది మన పీవీసీ మెట వల్ల అంటే లేదు, ఇక్కడ మన పార్ట్నర్స్ మైండ్ సెట్ డిఫరెంట్ అనమాట. సో మనం ఇక్కడ ఏదో ఆశించి చేయడం జరిగింది. ఏం ఆశించాము మనం? 100 పెడితే 200 మనకు బయటకు వస్తుంది అని ఆశించి పెట్టడం జరిగింది. అలాగని చెప్పేసి కొంతమంది
ఎలాగైతే పీవీసీ మెటాల్ పర్లమెంట్లో వచ్చినప్పుడు 2 to 50కి 32 ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా లేటుగా వచ్చి 100 ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు. 100 కాస్త ఇప్పుడు వాళ్ళకు మైండ్ ఏమైందంటే 100 కాస్త 10 అయింది. అంటే 100 అంటే ఇది బిజినెస్ పరంగా మనం ముందుకెళ్లే పరంగా చూసుకుంటే దట్స్ డిఫరెంట్, అది వేరే. మనం మాట్లాడుకునేది ఏంటంటే మరి ఇప్పుడున్న సిస్టంలోకి వెళ్ళా, ఇప్పుడు బయట సిస్టమ్ ఎలా ఉంది, మన పీవీసీ మెటల్ మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ఇటువంటి విషయాల్లో చూస్తే ఇది ఓకే. బట్ ఇక్కడ తన థింకింగ్ ఏంటి అంటే నేను 200 ఎక్స్పెక్ట్ చేశాను. అంటే 200 ఎక్స్పెక్ట్ చేశానంటే నీకు 200 ఇచ్చింది సిస్టమ్ కరెక్టే, సిస్టమ్ ఇస్తానది ఇచ్చింది. బట్ ఇక్కడ ఏమైంది అంటే యాజ్ పేరు ఇక్కడ విత్డ్రా అనుకోవచ్చు, లేకపోతే పీటుపీ అనొచ్చు. బట్ పీటుపీ కూడా నువ్వు 10తో తీయకు, బట్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చింది సిస్టమ్. 100 దాకా ఆగుదామంటే ఆగలేము, ఏమైతే కూడా తెలియదు అప్పుడు కూడా మళ్ళీ అనేలో ఉండి కొంతమంది అంటే భయపడుతూ లేదా ఇలా అయిపోయింది అని ఒక ఇదిలో ఉండడం జరిగింది అనమాట పబ్లిక్, అంటే మన పార్ట్నర్స్. సో 100 కాస్త అది 10 అయిపోయింది అనే ఒక ఇదిలో వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 10తో చేసుకుంటే కూడా 100 అవుతుంది ఇక్కడ, అది ఎవరు గ్రహించట్లేదు. బట్ అది ఏమవుతుందంటే ఇక్కడ ఎనీ టైం మన పీవీసీ మెటా ఎప్పుడు కానీ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది యాజ్ వెల్. బట్ ఇక్కడ ఏమైందంటే మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది పీవీసీ ఇది టోకెన్ ఫార్మింగ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకోగలుగుతున్నారు. అంటే మళ్ళీ వాళ్ళకి కొత్తగా ఇచ్చినట్టే కదా. బట్ ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి అనేది అది క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ దే విల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎర్లీ బర్డ్ చేసాం, 1000 చేసాం, సో $2000 ఎక్స్పెక్ట్ చేశాడు పబ్లిక్. ఏమంటే అవును కదా, మరి నేను బిజినెస్ తీసుకొచ్చాను కదా నేను కూడా, మరి నాకు రాకపోయే అనే ఒక ఆలోచన ఉండిపోయారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సో మనందరం ఏకదాటిగా ఉంటే కొద్దిగా సేల్ అవుట్ చేయకుండా, అంటే విత్డ్రాల్ కావాలంటే పెట్టుకొని ఫార్మింగ్ చేయాలన్నా వద్దని అది నీ ఇష్టం. సిస్టమ్ మళ్ళీ చెప్పలేదు మనకి నువ్వు తీసుకో వెంటనే మళ్ళీ ఫార్మింగ్ ఏమని చెప్పలేదు. ఇక్కడ మేము నిన్న మొన్న చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు ఇష్టం ఉంది, నాకు టైం అయినా పర్లేదు అనుకుంటున్నాను కనుక నేను ఎవ్రీడే ఫార్మింగ్ చేస్తున్నాను, ఎర్లీ బర్డ్ చేసుకుంటున్నాను, అది నా ఇష్టం. అదేవిధంగా మీ అందరు కూడా చెప్పడం జరిగింది. ఒకరు మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చేయాలని ఎప్పుడు మేము చెప్పలేదు మీటింగ్లో, రైట్? సో అలాగే ఇప్పుడు పీవీసీ మెటా ఏదైతే బయటకు వస్తుందో మరి సార్ అన్నట్టుగా మరి కొంచెం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లిక్విడేషన్ చేయొద్దు. లిక్విడేషన్ చేయాలంటే అర్థం ఏంటంటే సార్, పీవీసీ నువ్వు వేరే కైండ్గా యూటిలైజ్ చేయడం, దాన్ని లిక్విడేషన్ అంటాం. అంటే నీళ్ళలో గంగలో కలిసినట్టు లెక్క అనమాట. అది పీవీసీగా వాడడం అంటే ఏంటి అర్థమైంది సార్ మీకు? ఇప్పుడు పీవీసీగా వాడడం అంటే నీకు దగ్గర పీవీసీ మెటా ఉంటే పీవీసీ మెటాని మరి నిలబెట్టుకో, లేదంటేనేమో ఫార్మింగ్ చేసుకో నీకు ఇష్టమైతే, లేదంటే ఎర్లీ బర్డ్కి యూజ్ చేసుకో, లేదంటే స్టేకింగ్ చేసుకో, లేదంటే నీ టీంలో ఇప్పుడు నిన్న నా టీంలో 2 సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. సో నేను ఏం చేశాను, వాళ్ళకి సార్ నాకు యూఎస్డిటీ కావాలా అన్నారు. ఎందుకు అని అడిగాను. సార్ 2 ఫార్మింగ్ చేయాల్సింది ఉంది అన్నారు. నేను అన్నాను సారీ స్టేకింగ్ చేయాలన్నారు. ఓకే నేను పీవీసీ మెటా పంపిస్తాను అన్నాను. ఓకే చెప్పారు. సో అక్కడ ఏమైంది, స్టేకింగ్ అయ్యింది. అంటే నా పీవీసీ మెటాను నేను వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, యూఎస్డిటీకి చేయడానికి కాదు ఇచ్చింది నేను. సో ఈ విధంగా కూడా ఇట్లా యూజ్ చేసుకోండి కావాలనుకుంటే, అంతేగాని సో ఎవరు కూడా లిక్విడేషన్ చేయొద్దు అనేది సార్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ మరొకసారి సింధుల్ కుమార్ సార్. నెక్స్ట్ ఇక్కడ మురళి ఐ థింక్ పిఆర్ అనలైజ్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి మురళి శ్రీని. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్ నేను విత్డ్రాల్ పెట్టాను సార్, రావట్లేదు సార్. అవి ఎంత పెట్టారు సార్, ఎప్పుడు పెట్టారు? 4 days అయింది సార్. 1.5 పెట్టాను సార్. 1.5 పెట్టారు, కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఎందుకు లేట్ అవుతుందంటే ఇక్కడ కొంతమంది 0.10తో సేల్ అవుట్ చేస్తున్నారు. ఎంత? 0.10తో సేల్ అవుట్ చేస్తున్నారు. సో 0.10తో సేల్ అవుట్ చేసినప్పుడు సో మనం లోన్కి వచ్చే వాళ్ళకి ఎంత అవుతుంది సార్? 0.10కే లోన్కి వస్తుంది మళ్ళీ, అవునా? P2P అన్నాడు అంటే ఇక్కడ మనము అమ్మే వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ సేల్ అవుట్, మీరు సేల్ అవుట్ పెట్టారు 15కి, అంటే తీసుకునే వ్యక్తి కూడా ఉండాలి కదా సార్. P2P అంటే అది
అంటే ఓకే 0.15కి ఇన్ అయ్యే వాళ్ళు కూడా ఉండాలి ఇక్కడ. ఇన్ అంటే ఓకే బై చేసేవాళ్ళు. కొనేవాళ్ళు. ఇక్కడ 0.10కి మనకు వస్తున్నప్పుడు మనం పెట్టే అమౌంట్, సో ఎందుకు 0.15 చేస్తాడు? ఇది క్వశ్చన్. ఓకే దట్స్ వై ఓకే సార్ వస్తుంది. అది కూడా కొద్దిగా లేట్ అవుతుంది సార్. అవుతుంది ఎందుకంటే మార్చుకుంటే సార్ 0.1 చేసుకోమంటారు సార్ లేకపోతే? సార్ నేను చెప్పను, అది 0.1 పెట్టుకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ మీకు ఒక 25 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదు అనుకుంటే, లేదు నాకు కావాలి అనుకుంటే పెట్టుకోండి సార్. అదైతే వెంటనే అయిపోతుందా సార్? వెంటనే కాదు, అది కూడా ఇప్పుడు మీకు రేపు అంటే ఒక్కోసారి సార్ నిన్న నేను మీటింగ్ లో చేశాను, 10 నిమిషాలు వచ్చేసింది. బట్ మీరు ఓకే రేపు వస్తుందని మాత్రం అనుకోండి. ఓకే ఎగ్జాంపుల్ సార్. లాంగ్ ప్రాసెస్ పెట్టుకుంటే, లాంగ్ అనుకుంటే తొందరగా వస్తుంది అని, అంటే తొందరగా వస్తే నాకు వచ్చేసి అనిపిస్తుంది. మీరు ఒక 1 అవర్ లో వస్తా అనుకుంటే లేట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఇంకా రాకపోయి అనిపిస్తుంది కదా సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా, మార్చుకోండి. 25 రూపీస్ అనేది 0.25 సెంట్ అనేది కట్ అవుతుంది. ఓకేనా, డాలర్లో ఓకే సార్. ఎక్స్ట్రా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చూడండి సార్, ఇక్కడ సారు మరి ఇందాక సెంథిల్ కుమార్ సార్ వచ్చేసి మనకు చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మాట్లాడచ్చు. సెంథిల్ కుమార్ చెప్పిన విషయాల గురించి కూడా మీరు మాట్లాడచ్చు సార్. వెల్కమ్. ఎవరైనా ఓకే సార్ మాట్లాడచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఎవరైనా అన్మ్యూట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ మాట్లాడచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. మాట్లాడండి సార్, ఎవరైనా మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మనకు టైం కూడా తక్కువగా ఉంది, 4 నిమిషాలు మాత్రమే ఉంది. యూజ్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా మరి సార్ చెప్పిన దాంట్లో, లేకపోతే అలా కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుంది. వెల్కమ్ సార్. ఓకే, సో ఓకే నేనే మాట్లాడతాను. మరి ఎవరు మీరు ఇన్వైట్ చేసుకోవట్లేదు కనుక ఓకే. సో ఇక్కడ నేను థ్యాంక్ యూ, ఎందుకంటే మరి మీరు ఎవరు మాట్లాడలేదు కనుక ఒకటి విత్డ్రా అంటే సేల్ అవుట్ పెట్టాలనుకుంటున్నాను. సో మరి స్క్రీన్ షేర్ చేసి సేల్ అవుట్ పెట్టినా, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడతారు. మైక్ అనుకుంటుంది సార్, కనబడట్లేదు, ఎవరో సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో మనం మాట్లాడకపోతే మనము మ్యూట్ చేస్తాం ఖచ్చితంగా. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఎందుకు ఇస్తాను అంటే, రోజు వస్తున్నారు మరి మీరు డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే విధంగా నేను పెడుతున్నాను అనమాట. సో బట్ మీరు మాట్లాడినప్పుడు మైక్ అనేది మ్యూట్ చేస్తుంది. ఎవరు సార్ కనబడట్లేదు నాకు ఇక్కడ, మ్యూట్ చేద్దామంటే నేను మరి స్క్రీన్ షేర్ చేసి మరి సేల్ అవుట్ పెట్టమంటారా సార్? టైం కూడా దగ్గరికి వస్తుంది, అందుకని పెట్టండి సార్, పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరిదైనా మైక్ అన్మ్యూట్ ఉంటే నాకు చెప్పండి, మాట్లాడితే పర్వాలేదు, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం వినాల్సిన అవసరం లేదు కదా, అందుకని. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా నాకు కొంచెం సజెషన్ చేయండి. సార్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేద్దాం. ఎవరబ్బా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కానీ ఎవరల్లో మైక్ అన్మ్యూట్ చేయండి సార్ ఎవరన్నా. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, టోకెన్ ఫార్మింగ్. ఎవరు సార్ పేరు చెప్పండి, పేరు చెప్పండి. చెప్పండి ఎవరు సార్, మీరు కూడా చేసుకోండి. ఓకే, ఇక్కడ 104 ఉంది. నేను ఇప్పుడు సేల్ అవుట్ పెడుతున్నాను. సో 0. సార్ మీరు ఎవరన్నా ఉంటారు కానీ చూస్తారా లేకపోతే చూడరా, నాకు అర్థం కాదు.
ఓకే, ఇలా ఇప్పుడు సేల్ అవుట్ పెట్టాను, మరి ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ ఎవరు వీళ్ళు మరి సౌండ్ చేస్తున్నారు, బట్ మనకు తెలియట్లేదు ఎవడాడు. సార్ రాజేష్ సార్, తేజ అని సార్, తేజ TEJA సార్. థ్యాంక్ యూ. ఏం కరమరా స్వామి దరిద్రాలని అమ్మందంగా రిమూవ్ చేసేయండి సార్. చేశాను అయిపోయింది, నాకు కనబడలేదు, లేకపోతే నేను. సో మరొకసారి తేజ అనే వ్యక్తికి మనము అడ్మిట్ చేయొద్దని అర్థమైపోయింది కదా సార్, మరోసారి చేయడం అయిపోయా. మ్యూట్ చేశాను అంతే, జస్ట్ తీసేయలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పర్లేదు, మనని అనట్లేదు, వాళ్ళకు అన్మ్యూట్ ఉన్న సంగతి మర్చిపోయారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనని ఏమన్నారు. అవునవును, అవును సార్, అవును అని చెప్పేసి ఏమంటారు, ఏం చేద్దాం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్. బట్ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వెళ్ళి బయటకు రావాలి. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది తర్వాత అది ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే సార్ వాళ్ళకి డిసీజ్ తెచ్చి పెడుతుంది. అవును సార్, అవును సార్, అవును. ఎందుకంటే ఎంత ఆ యొక్క ఇదిలోకి వెళ్ళిపోతే కానీ ఆ మాటలు రావన్నమాట. అలాంటి వరకు వచ్చింది అంటే సో తను ఎంత తన మైండ్ కి లేదా తన మనసుకి ఎంత బాధ పెడుతున్నాడు అంటే చాలా బాధ పెడుతున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు. అలా ఏమవుతుంది అంటే సార్ పోను పోను మన మైండ్ అనేది మరి చాలా ప్రాబ్లం లో వస్తుంది, ప్రాబ్లం చేస్తుంది వాళ్ళకి. కాదు, జనరల్ గా మనందరం కూడా అలాంటి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఇప్పుడు తెలీదు, అది ఎందుకంటే వాళ్ళకి ఒక మేబీ 25 నుంచి 40 బిలో ఉండి ఉంటాడు సార్. ఆ మాటలు వినుంటే మనకు తెలిసిపోతుంది. ఇంకొక 5 సంవత్సరాలు అయితే మొత్తం నిలబడిపోతాడు. ఓకే, ఏదేమైనా అలా చేసుకో అంటే మనం ఇలాంటి వాటి నుంచి మనం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకంటే సార్ నేర్చుకుంటున్నాం అనమాట. అంటే మనం ఇలా చేయకూడదు అంతే, ఇలా మనం ఎవరికి నేర్పట్లేదు మనం ఎవరము. బట్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. అవును, అంతే కదా సార్, ఇక్కడ తప్పు జరుగుతుంది అంటే అందులో నుంచి వెళ్ళి ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించాం సార్. వాళ్ళు అలా ఎందుకు చేసుకున్నారు, దేని వల్ల అయ్యిందని మనం ఆలోచిస్తాం మన సొసైటీలో. అలా జరిగింది అన్నప్పుడు మనం ఆలోచించుకోవాలన్నమాట. పబ్లిక్ ఏంటంటే అలాంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకూడదు. 1 minute సార్, ఒక్కసారి ఇంకొకటి సేల్ అవుట్ పెట్టి మనము మరి ఎండింగ్కి వెళ్దాం. ఓకే సార్, ఇంకెవరైనా కూడా మాట్లాడచ్చు. మరి మనకు ఈరోజు స్పెషల్ గా సెంథిల్ కుమార్ సార్ కూడా వచ్చి మనకు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. సెంథిల్ కుమార్ సార్కి అందరి తరపున కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇందాక సెంథిల్ కుమార్ సార్ కూడా ఒక మాట అన్నారు మనకి, ఏంటంటే నిజంగా ఎన్నో సిస్టాలు వస్తున్నాయి మనం రోజు మాట్లాడుకున్నట్టుగా. బట్ 6 నెలలు 3 నెలలు 2 నెలలు జరిగి ఇంత లోపలనే వెళ్ళిపోతున్నాయి వచ్చిన సిస్టాలు కూడా. ఇక్కడ మన సిస్టమ్ ఏంటంటే మరి ఎన్నో కోట్లు ఇచ్చిందని చెప్పి నేను అన్నాను కానీ, బట్ ఇక్కడ కొద్దిగంత యూటిలిటీ మన మైండ్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం దీన్ని మనీ అనేది ఎర్న్ చేసుకోవాలా అనేది మాత్రం కొద్దిగా ఉపయోగించుకున్న వాళ్ళకి కొంచెం మనీ జనరేట్ చేసే అవకాశం పీయూష్ కూడా కొద్దిగా కల్పిస్తుంది. కొంచెం స్టార్టింగ్ లో అయితే ఎప్పుడైతే సిస్టమ్ నాతో రండి అన్నప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం ఎంతో కొంత కాదు చాలా ఇచ్చింది, ఎంతో కొంత కాదు చాలా ఇవ్వడం జరిగింది. ఓకే, అవన్నీ అయిపోయినాయి కనుక మళ్ళీ అవన్నీ మాట్లాడుకుని వేస్ట్. కానీ ఇప్పుడు సంగతి మాట్లాడుకుంటే మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ రోజు ఎవరైనా $10 ఫార్మింగ్ చేసుకున్నారనుకోండి, లేదా ఎర్లీ బర్డ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకు ఏం బెనిఫిట్ అనేది ఆలోచించండి. ఆలోచిస్తే చాలా బెనిఫిట్ ఉంది. ఈ విధంగా మనం ఆలోచించాలన్నమాట. మన ఆలోచన విధానం ఏదైనా అంతే, మన ఆలోచన విధానం. సో మన యొక్క మైండ్ సెట్
ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా మన లైఫ్ స్టైల్ మారుద్ది అనమాట. మన ఏదైనా కూడా మన ఆలోచన విధానమే మన లైఫ్ని మారుస్తుంది. మీరు ఇది ఎప్పుడన్నా ఎనలైజ్ చేయండి సార్. ఎవరైనా కూడా సో ఎక్కడైనా కూడా మన ఆలోచన విధానమే మన లైఫ్ స్టైల్ని మారుస్తుంది. మనము ముందుకెళ్ళాలన్నా వెనకెళ్ళాలన్నా కూడా సో ఎక్కడైనా కూడా మన ఆలోచన విధానమే. సో అందుకని డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా అనేది, ఏ విధంగా సిస్టమ్ ఇస్తుంది ఇక్కడ అనేది ఆలోచించుకోవాలన్నమాట. బట్ ఎట్టకేలకు మనము నేను కాల్ చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అనుకుంటూ వెళ్తే మాత్రం మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి సార్. ఇది 100%. ఓకే, ఇది కూడా నేను సేవలో పెడుతున్నాను. ఇందులో కూడా 0.15తో లేట్ అయినా పర్లేదు, నేను మళ్ళీ మనసు మార్చుకోను. అంతే, 0.15తో వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫార్మింగ్ చేయాల్సినవి ఉన్నాయి, చాలా ఎల్లుబడి చేయాల్సినవి ఉన్నాయి. అందుకని చెప్పేసి సో 0.15కి నేను మరి సేల్ అవుట్ పెడుతున్నాను. విల్ వెయిట్ అనమాట, నేను వెయిట్ చేస్తాను కనుక నేను పెడుతున్నాను ఇలా విధంగా. ఇప్పుడే కావాలనుకుంటే మరి 0.10 పెడితే మీటింగ్ క్లోజ్ చేసే ముందే వచ్చేస్తుంది మనకి. ఓకే, బట్ ఇన్ని మాత్రం నేను 0.10తోనే అవుతున్నాను సార్. అవుట్ 1.5తో పెడుతున్నాను. చూద్దాం, ఓకేనా? మరి ఇంకా మై పార్ట్నర్స్ చెప్పండి సార్. లాస్ట్ ఫైనల్ మన కాల్ టైం అయిపోయింది ఆల్రెడీ, 6 minutes ఎక్స్ట్రా అయ్యింది. 11కి మనకు మీటింగ్ ఎండ్ టైము. అయినా కూడా నేను కొద్దిగా లేట్గా కూడా ఉంచుతున్నాను. ఓకే, సో ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్, 1 hour 2 minutes. సో అదర్వైజ్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రాజ్ సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. మన ఇప్పుడు సెంధిల్ కుమార్ గారు సార్ వచ్చారు కదా సార్, అది నిన్న మొన్న ఉదయం వచ్చి మాట్లాడారు సార్. ఓకే, మాట్లాడినప్పుడు నేను సిస్టమ్ వాళ్ళతో మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు, మనం వెళ్ళే వే కరెక్ట్ కాదంటే వాళ్ళు నా మాట వినిపించుకోలేదు, అది ఇది అన్నారు. అంటే మన సిస్టమ్ మేనేజ్మెంట్ తో మన సెంధిల్ కుమార్ గారికి పరిచయాలు ఉన్నాయా సార్? లేవు. ఎందుకంటే నేను ఇప్పుడు సార్ని కూడా అడగను, ఎందుకంటే అలా ఉన్నా కూడా చెప్పరాదు. విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఒక్కోసారి లీడర్ మీటింగ్ నడుస్తుంది అనమాట. అక్కడ నాకు తెలుసు అని ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను కూడా లీడర్ మీటింగ్ వెళ్తాను. నేను ఎప్పుడైనా చెప్పానా సార్ నాకు తెలుసు, నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను ఎప్పుడైనా చెప్పానా? అక్కడ చెప్పే వ్యక్తి కూడా ఏమంటాడంటే డైరెక్ట్ గా నాకు సంబంధం ఉంది, నాకు తెలుసు అనడు. బట్ ఏమంటాడంటే అక్కడ నేను కూడా సిస్టానికి మన మాటలు అందించడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు. అలాగని చెప్పేసి మరి సార్ మీకు మొత్తం తెలిసే కదా అంటే మళ్ళా ఏమంటాడంటే నాకేం తెలియదు, నేను జస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వింటాను అంటాడు. సో అలాంటి అందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఎవరికి కూడా ఎవరి పేరు చెప్పడానికి లేదనమాట సిస్టము. మరి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా సార్ ఇక్కడ, మరి ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సో మళ్ళీ అక్కడ మనం డైరెక్ట్గా మనం అడిగితే నాకు తెలియదు అంటారు. అందుకని మేము కూడా అసలు ఎవరి పేరు చెప్పాలా అనేది కూడా మనకు తెలియదు. అసలు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే కొంతమంది తమిళనాడు నుంచి వెళ్ళి నడుస్తుంది అంటారు సార్. ఇది విషయాన్ని మీతో ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను. కొంతమంది ఢిల్లీ నుంచి వెళ్ళి, కొంతమంది బీహార్ నుంచి వెళ్ళి అంటారు, కొంతమంది ఇంకో జాగా, కొంతమంది మొత్తం నీరజ్ గుప్తా నడిపిస్తారంటారు, ఇంకో కొంతమంది నీరజ్ గుప్తా అని పేరు ఏదో మొత్తానికి అదే సార్ నేను అదే అంటున్నాను. నేను ఎప్పుడు ఆ పేరు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ మీటింగ్ లో తీయడము అలా అంటూ ఉంటారు. బట్ అందుకని చెప్పేసి ఇక్కడ ఎన్నో పేర్లు వినబడతాయి, ఇవన్నీ మాకు వినబడతాయి. సో అలాంటప్పుడు మేము ఎలా చెప్పగలము అట్లా అనమాట. అందుకని చెప్పేసి మాకంటే ఇంకొకరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. నాకైతే ఎవరైనా తెలియదు సార్. ఇట్స్ ట్రూ రియాలిటీ ఏంటంటే దర్ ఇస్ హూ రన్నింగ్ ద అడ్మిన్ ఐ డోంట్ నో. ఓకేనా సార్? అందుకని చెప్పేసి డోంట్ వరీ, వీ డోంట్ వాంట్ టు అడ్మిన్. బట్ మనకి అడ్మిన్ తెలిస్తే కూడా ఏమవ్వదు. ఇక్కడ ఒకవేళ ఖచ్చితమైన నీకు అడ్మిన్ తెలిస్తే మీకు తెలుసో తెలియదు సమాజంలో నిలబెట్టరు ఎక్కువ రోజులు. మనం మంచి వాళ్ళని మనం చూస్తున్నాం వరల్డ్ వైడ్గా, మంచి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. సో అందుకని చెప్పేసి తెలియకపోవడం బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా.
నా సొంత ఆలోచన ఇది, అంతే సార్. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు వరకు పీవీసీ మేట జెన్యున్ వేలోనే నడుస్తుంది అంటారా సార్ మీ ఆలోచన 100% సార్, 100% జెన్యున్లో నడుస్తుంది. బట్ ఇలా అంటే ఎవరైనా క్వశ్చన్ చేసి నా పైసలు రాలేవు నాకు ఇవ్వండి అంటే మాత్రం నేను మళ్ళీ చెప్పలేను కనుక. సో అందుకని చెప్పేసి మనలో ఇప్పుడు మీరు అడిగిన దానికి మనం మాట్లాడుకుంటే నాకు తెలిసిన అంటే ఇది నాకు అనిపించిన ఆలోచన అన్నట్టు 100% అంటే రేట్ అనేది ఎప్పటికన్నా పెరగని సార్. అయితే మనకైతే ఒక జెన్యున్ వేలో మన సిస్టమ్ ముందుకెళ్తుందని భావించవచ్చా సార్? 100%. బట్ ఇక్కడ నేను కూడా అంటే ఇప్పుడు పైసల విషయానికి వస్తే ఇప్పుడు నేను కూడా పెట్టిన పైసలు కూడా మరి మీరు అప్పుడప్పుడు కొన్ని వ్యాలెట్లు నేను చూపిస్తూ ఉంటాను. నేను కూడా దగ్గర 20-25,000 $30,000 అందులో ఉన్నవి నేను కూడా కావాలని కోరుకుంటున్నాను. బట్ అలాగని చెప్పేసి మరి నేను కూడా అనొచ్చు ఇది వేస్ట్ సిస్టమ్, ఎందుకు నాకు డబ్బులు రావట్లేదు కదా అని కూడా నేను అనొచ్చు. కానీ నేను అలా అనదలుచుకోలేదు, నాకు నమ్మకం ఉంది అందుకని చెప్పేసి నేను అలా అనదలుచుకోలేదు అనమాట. ఓకేనా సార్? ఓకే సార్. అయితే ఏదో ఒక రోజు మనకు మంచి రోజు ఉందంటారు, అంతే కదా సార్? అది మాత్రం పక్క సార్. ఇది నేను అనడం సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, ఒక 4-5 ఏళ్ళు చెప్పలేదు సార్. ఇందాక సెంథిల్ సార్ కూడా ఒక మాట అన్నారు, టైం మనం చెప్పలేము, ఇది 100%. ఇప్పుడు ఎవరన్నా టైం చెప్పినా కూడా అది తన యొక్క ఆలోచన అంతే. ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట అనొచ్చు సార్ మీరు అడిగిన దానికి, సార్ ఇది ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాల మీకు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ తెచ్చి పెడుతుంది అని అన్నాను అనుకోండి, అది ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఓన్లీ 5% నమ్మొచ్చు దాన్ని, ఆ మాట ఎగ్జాంపుల్. అయితే నా హోప్స్ ప్రకారం అయితే 2030 వరకు నేను వెయిట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నా సార్, ఇంకా 5 ఏళ్ళు. అలా అయితే మీరు ఖచ్చితంగా విన్నరే సార్. ఇక దాంట్లో ఏమాత్రం మీకు ఇది లేదు అంటే డౌట్ లేదు అందులో. ఏదో మా సిస్టమ్ ద్వారా ఒకటి కాకపోతే ఇందాక మనము బిగినింగ్ లో కొన్ని మాటలు విన్నాం మన చంద్రశేఖర్ సార్ ద్వారా. ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మన ట్రస్ట్ వ్యాలెట్లో కూడా పీవీసీ మీట ఉండాలి. అంటే మనము స్టేకింగ్ చేసుకున్నా, అటు ఫార్మింగ్ చేసినా, ఇటు ఎల్బడి చేసినా మళ్ళీ కనెక్టెడ్ వ్యాలెట్లో పీవీసీ ఉండాలి. ఈ కనెక్టెడ్ వ్యాలెట్లో పీవీసీ మీట ఎందుకు ఉండాలి అంటున్నాము అంటే ఇది మంచి మనకు కొనుక్కోవడానికి మంచి రేట్ ఇది. ఓకేనా? సో కనెక్టివ్ వ్యాలెట్ ఎందుకు ఉండాలంటున్నామంటే సడన్లీ ఒక రోజు మీకు అనుకోకుండా మీరు కొన్ని డబుల్ అయినప్పుడైనా మీరు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువైనా మీరు కొంచెం తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ అద్భుతాలు జరిగినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, జరుగుతుంది కంపల్సరీ. పీవీసీ మీట ఫ్లక్చుయేషన్ సార్ కాదు సార్. ఇప్పుడు 3-4 సంవత్సరాలు జరిగిన అద్భుతం ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎలా అయితే మీరు మీకు పీవీసీ మీద నుంచి నాలెడ్జ్ లేదు సార్. అయితే ఖచ్చితంగా మ్యాపింగ్ గానీ ఉన్నదా అని అడుగుతున్నాను సార్ నేను. అట్లా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి సార్, 3-4 సంవత్సరాలు అద్భుతాలు జరగలేవా? ఎవరైనా చెప్పండి సార్. జరగలేవా? ఇంకెవరైనా చెప్పండి. చెప్పలేము సార్. బళ్ళు అవ్వచ్చు రోజులు. మురళి సార్ అనేది ఏంటంటే గత 4 సంవత్సరాలు జరిగింది ఇంకా 3-4 సంవత్సరాలు ఎట్లా జరుగుతా అంటున్నాడు. అంటే గత 3-4 సంవత్సరాలు జరిగిందా జరగలేదా చెప్పండి. మురళి సార్ కాదు ఇక్కడ చెప్పేది, మీరు చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ మురళి సార్ ఏమన్నారంటే గత 3-4 సంవత్సరాల నుంచి జరగని మ్యాజిక్లు రాబోయే 3-4 సంవత్సరాలు ఎలా జరుగుతాయి అంటున్నారు అనేది సార్ క్వశ్చన్. అంతేనా సార్? అంటే ఎలా జరుగుతుందని క్వశ్చన్ కాదు సార్. అక్కడ జరగడానికి ఏదన్నా ఓ ప్లాన్ ఏమైనా ఉందా అని నా ఉద్దేశం. ఉండదు. ఇప్పుడు ఒక నిమిషం చెప్తాను. మనకు పీవీసీ మీట మనకు సడన్లీ మొన్న ఇది గత 2 months బిఫోర్, మీకు ఇప్పుడు నేను చూపించడానికి టైం లేదు నాకు, ఎందుకంటే లైవ్ లో నేను చూపించకుండానే మాట్లాడతాను ఎప్పుడైనా కూడా. మనకి ₹1 జరిగింది, మనం 70 పైసలు ఉన్నప్పుడు తీసుకున్నాము. ₹1 జరిగిన తర్వాత 1,00,000 పీవీసీ మీటర్లు అమ్మేసాం. అంటే ఒక్క పీవీసీ మీటర్ 30 పైసలు. 1,00,000 పీవీసీ మీటర్లు అన్నప్పుడు ఎన్ని రూపాయలు రావాలి మనకి? ఇది 2 నెలల క్రితం. మీరు సంవత్సరాలకు వెళ్ళారు, అందుకు నేను అంటున్నాను సార్. మీరేమో సంవత్సరానికి వెళ్ళారు, నేనేమో ఒక 1 month 2 months లో కూడా మ్యాజిక్లు జరుగుతాయని చెప్పి నేను చెప్తున్నాను. అంటే నా ఆలోచన. అంటే మీరు తప్పు మాట్లాడలేదు సార్. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ అంటే ఏంటి? మ్యాజిక్ అంటే సపోజ్ ఇప్పుడు సడన్లీ ఒక $1 $100 పీవీసీ వెళ్తాను నేను అనట్లా. ఇక్కడ ఇప్పుడున్న సమయంలో నేను తక్కువ పైసల్లోనే దాన్ని అద్భుతం అంటున్నాను. అంటే ఆ కొంచెం అద్భుతం అట్లా.
అంటే సార్ ఇప్పటి వరకు మేము మీరు చూసాం సార్. మీరు ఒక్క రూపాయికి వెళ్ళినప్పుడు మీరు అమ్మారు, లాభం తీసుకున్నారు. మేము అక్కడ కొంటున్నారండి కొంతమంది. అంటే అంటే ఎప్పుడు అట్లా కాదు సార్, అది అట్లా తెలియట్లేదు. అట్లా అది అది అవగాహన లేకపోవడం అంటారు దాన్ని సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సార్ అందరూ మీటింగ్ వస్తారు, అందరం మనం కూడా ఎక్కడైనా మీటింగ్ నిజంగా జరుగుతున్నాయంటే అక్కడికి కూడా వెళ్తాము. లేదా మన క్లాస్ టీచర్లో కూడా ఒక 50 మంది ఉంటే సార్, అందులో ఒకరిద్దరే లేదా ఒక 10 మంది మాత్రమే విన్ అవుతున్నారు. హావు అంటే అందరూ విన్ అవ్వరు, అట్లా అందరికి అవగాహన ఉండదు. బట్ ఇక్కడ అవగాహన ఉన్న వాళ్ళకే, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం సార్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను రోజు ఎల్లుబడి చేసినట్టు చేస్తున్నాను, బట్ అందరు చేయాలని చెప్పి నేను చెప్పానా? లేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళది. సో ఎందుకంటే అందరికీ రావాలి అంటే సార్ సిస్టమ్, ఇది బిజినెస్ ట్రిక్ అనేది అందరికి ఒక రకంగా ఉండదు. బట్ ఆ ట్రిక్ ని యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళడమే మన బాధ, మన ఇది సార్ బిజినెస్ లో. ఓకే సార్, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఇంకా సార్. టైం బాగా అయిందని చెప్పేసి నేను కొంచెం షార్ట్ కట్ లో క్లోజ్ చేసిన, ఏమనుకోదు సార్, లేకపోతే డీటెయిల్ గా మనం రోజు మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సార్. ఇలా మీరు రండి, ప్రతిరోజు మీటింగ్కి రండి, వినండి, తెలుసుకోండి సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, అంటే ఇక్కడ ఒకసారికి కాదు, అందరికి చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. ఎందుకంటే టైం కూడా ఎక్కువైంది కనుక మై పార్ట్నర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళందరికీ కూడా, మాట్లాడిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇక మరి మనం సెలవు తీసుకున్నాం. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. జేపీసీ మేడం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.